बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలనివాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, నా పేరు బేతాళ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చూస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశము ఆంధ్రప్రదేశ్లో కుల వివక్షత, హక్కుల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం, వైసీపీ వైఫల్యంపై నేను మాట్లాడాలని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం, హక్కులు, సంక్షేమం, భూములు ఎప్పుడూ తీవ్రమైన ఘాటు చర్చలకు దారితీస్తాయి. 2024 జూన్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చర్చలు మరింత తీవ్రమయ్యాయి. రాజ్యాంగబద్ధ సంక్షేమ స్కీములు రద్దు, 11,000 ఎకరాల ఎస్ఎన్ ల్యాండ్స్ గ్రాబింగ్, దళిత అధికారులు నేతలపై దాడులు, రాయలసీమలో హత్యలు, పాస్టర్ ప్రవీణ్ పగడాల, కుప్పం శ్రీనివాసులు, మాలామాదిగల మధ్య చీలిక, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి అన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రధానంగా ప్రజా సంఘాలు, బహుజన పార్టీలు మధ్యలో గురుమూర్తి లాంటి వారి నుండి వచ్చిన ఆరోపణలు. కానీ ప్రభుత్వం వీటిని రాజకీయ కక్షలుగా తిరస్కరిస్తుంది. కూటమి ప్రభుత్వంపై కుల వివక్ష ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం మాలా మాదిగ క్రైస్తవులు, ఎస్సీ ఎస్టీ అధికారులపై వివక్షతను చాలా తీవ్రంగా చూపిస్తుంది. అధికారుల టార్గెటింగ్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్ గారు, విజయ్ పాల్, సంజయ్, సునీల్ నాయక్ పోస్టింగ్లు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆధిపత్య కులాలకు మాత్రమే ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం ఇవి ప్రధానమైన ఆరోపణలు. వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన 28 సంక్షేమ స్కీములను పునరుద్ధరిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి దాని అమలును తిరస్కరించింది. రాయలసీమలో దాడులు చాలా తీవ్రంగా పెరిగాయి. నంద్యాల, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో హత్యలు, ఆస్తి ధ్వంసం నిరంతరం జరుగుతున్నాయని ప్రజా సంఘాలు చెప్తున్నాయి. 15-20 మంది మాదిగలు చంపబడ్డారని గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. మధ్యలో గురుమూర్తి గారు అంటే తిరుపతి పార్లమెంటు సభ్యులు ఇన్స్టాగ్రామ్ రీల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రావడ సీతారాం, వద్దేపల్లి రామచంద్ర గారికి స్వయంగా తెనాలిలో దళితులపై పోలీసుల దాడి, 86 భూమి కేసులను వారే స్వయంగా ప్రస్తావించారు. దళితులు మా మేనమామ అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఈ దరిద్రం అంతా ప్రారంభమైంది. 28 రాజ్యాంగబద్ధ సంక్షేమ స్కీముల రద్దు, 11,000 ఎకరాల దళిత అసైన్ ల్యాండ్స్ తీసి ఆధిపత్య కులాలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యలో ప్రభుత్వ సహకారం మార్చి 2025 రాజమహేంద్రవరం క్రైస్తవ సంఘాలు మర్డర్ అంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అని చెప్పారు. సనాతన ధర్మ భావజాలంలో పనిచేసే వ్యక్తులే కుట్ర పన్ని ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. ఈ వాస్తవాన్ని ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతున్న విషయం. కుప్పంలో చంద్రబాబు గారి స్వస్థలం దళిత యువకుడు శ్రీనివాసులు హత్య గావించబడ్డాడు. టీడీపీ నాయకుడు బోయపాటి మునిరత్నం వర్గం అందుకు కారణం. గత టీడీపీ పాలనలో 2015 నుండి 2017 వరకు గరగపర్రు, పెదగొట్టుపాడు, రాపూరు, తుడుమలపల్లి, పామూరు, పెదకాక అనే సంఘటనలు ఇంకా గుర్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పాలన విమర్శలు, కౌంటర్ ఆరోపణ. కూటమి ప్రభుత్వం ఆర్థిక పునరుద్ధరణ కాగితీలపైనే ఉందని, కానీ వైసీపీ పాలనలో
2019 నుండి 24 వరకు విమర్శలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అప్పులు, 3 రాజధానులు, అమరావతి సమస్యలు, రాజకీయ వెంజెన్స్, చంద్రబాబు అరెస్టు, దేవాలయాలపై దాడులు, రెడ్డి కుల ఆధిపత్యం, అసెన్ ల్యాండ్ స్కామ్స్ ఆరోపణలు రెండు వైపులా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆర్ఎస్ఎస్లో వేల సంఖ్యలో కార్యకర్తలను ముఖ్యంగా కాపు కులం నుండి, తర్వాత ఎగువ బీసీల నుండి రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాతనే ఈ 2 జిల్లాల్లో కాపులు దళితులపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు అన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యం. కనీసం ఒక శవాన్ని ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించబడిన రోడ్లో కూడా శవాన్ని తీసుకెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారంటే కుల వివక్షత ఎంత తీవ్రమైందో గమనించాలి. బడిలో, గుడిలో, రోడ్డులో ఎక్కడ పడితే అక్కడ వివక్షత పెద్ద స్థాయిలో ఉంది. అమలాపురం దగ్ధం కేసులు మొత్తం ఎత్తేశారంటే ఎంత వివక్షతాపూరితమైన ప్రజాపాలన జరుగుతుందో ప్రజలు గమనించాలి. రాయలసీమలో రక్తపాతం అనేది ఆరోపణలు కొట్టివేస్తూ ప్రభుత్వం రాజకీయ కక్షలు అంటుంది. మందా సాల్మన్ జనవరి నెలలో 2026లో ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ అయ్యింది. కానీ అమరావతి ల్యాండ్ స్కామ్ రికవరీ జరుగుతుంది. 2 పార్టీలు ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారు. అధికారులలో కేవలం మాల కులానికి సంబంధించిన సివిల్ సర్వెంట్స్కు పోస్టింగ్ ఇవ్వకుండా లూప్ లైన్లో పెట్టారు. కొందరిని సస్పెండ్ చేసి డిసిప్లినరీ చర్యలని ప్రభుత్వం కుల వివక్ష అని విపక్షం, మాల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తర్వాత ముఖ్యమైన సంఘటన మాదిగ చీలిక, ఉపవర్గీకరణ రాజకీయం. ఇది నిజం. ఇప్పటికైనా ఐక్యత కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బిఏలో చేరి ఐక్యత కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాబాసాహెబ్ స్వయంగా స్థాపించిన ఆర్పిఐ భీమరావ్ అంబేద్కర్ పార్టీలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కొక్క దళితుని జీవితమే రాజ్యాంగ పాఠశాల. కుల వివక్షత లేకుండా ఐక్యత, మాదిగా రాజకీయాలకు మించి న్యాయం కోసం పోరాటం. ఇదే బాబాసాహెబ్ సూత్రం. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఏ పార్టీ నాయకులైనా కుల రాజకీయాలు మానాలి. దళితులు రాజకీయంగా ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై పూలే, జై బహుజన్, జై ప్రభుత్వ భారత్, జై సంవిధాన్. ఈ యొక్క బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.